హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మామూలుగా ఈరోజు వచ్చేసి లాస్ట్ సోమవారం కదా కార్తీక మాసంలో. అందుకని చెప్పేసి మేము మా పాత ఊరు కుడంలూరు ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళాము గుడికైతే. ఇంకా ముందుగా కాళగంగమ్మ దగ్గర అయితే టెంకాయ కొట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఊర్లోకి అయితే వెళ్ళిపోయాము. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి అంకాలమ్మ టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా సత్యమైన దేవత, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా అక్కడికైతే వచ్చి దర్శనం అయితే చేసుకోవడానికి వచ్చాము. ఇంకా ఫస్ట్ వచ్చేసి ప్రదక్షిణాలు చేసేసి ఇంకా టెంకాయ కొట్టుకొని దండం అయితే పెట్టుకుంటున్నామండి. ఇంకా ఇది వచ్చేసి మా మామ వాళ్ళు చాలా రోజుల క్రితం అక్కడే ఉన్నారంట. అందుకోసం అందరూ వచ్చి పలకరిస్తూ ఉన్నట్లయితే చాలా సంతోషంగా అనిపించిందండి మా మామని చూస్తా అంటే నాకు. ఎందుకంటే పాతూరు కాబట్టి అందరూ పలకరించడము, అందరికీ హాయ్ చెప్పుకోవడము, ఎలా ఉన్నావు అని అందరిని అయితే పలకరిస్తూ చాలా బాగా అనిపించింది. ఏదో ఒక తెలియని సంతోషం కదండి మనకి, మామూలుగా చిన్నప్పుడు నుంచి పెరిగిన ఊరు నుంచి చూస్తే. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా మా అద్విత హారతి అయితే తీసుకుంటుంది. అందరు వచ్చేసి ఇంకా హారతి తీసుకొని డబ్బులు అయితే వేసి ఇంకా మా అద్విత చూడండి వాళ్ళతో దండం పెట్టుకుంటా ఉంటే ఎలా చూస్తుండో. ఇంకా మా మామ టెంకాయ కొట్టాడని చెప్పేసి మా అద్విత అయితే టెంకాయ చిప్ప అయితే తీసుకొని వస్తుంది. ఏంటి తీసుకొని రా అని చెప్పినా కూడా టెంకాయ అయితే కొట్టడానికి ట్రై చేస్తూ ఉంది. సో మేము ఇక్కడంతా చేసేసిన తర్వాత ఇక్కడైతే ముందు పక్క ఒక గజస్తంభం లాంటిది అయితే ఉంటుంది. అక్కడైతే మా చరణ్ టెంకాయ అయితే కొడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకా మా అద్విత వచ్చేసి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటుంది. ఇంకా మొక్కడము. ఈ అమ్మాయి ఇంకా కుంకుమంతా పూసుకుంటుంది అని చెప్పేసి మా చరణ్ అయితే తీసుకువెళ్తున్నాడు. ఇంకా వాటర్ అయితే నాయన చెప్పని అవసరం లేదు, చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా మేమైతే చూడడానికి వెళ్ళాము. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఇంకా మల్లేసిన కొండకైతే వెళ్ళామండి. అక్కడ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ అంతా కూడా, వ్యూ కూడా. అది వచ్చేసి నెక్స్ట్ షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.